కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఈ ఏడాది జరగనున్న అతిపెద్ద ఎన్నికల సమరం బీహార్. ఢిల్లీ అయిపోయింది. ఢిల్లీలో గెలిచిన బీజేపీ బీహార్ను కైవశం చేసుకోవాలని పెద్ద ప్రయత్నంలో ఉంది. అందులో 2024 లోక్సభ ఎన్నికల్లో 60 సీట్లు తగ్గాక వస్తున్న వరుస విజయాలు దేశంలో ఓ నరేటివ్ బిల్డ్ చేశాయి. బీజేపీ ఇన్విన్సిబుల్, మోడీ ఇన్విన్సిబుల్. ఏదో ఒక ఎన్నికలో తగ్గినా మళ్ళీ పుంజుకుంటారు. అసలు మోడీకి బీజేపీకి ఆల్టర్నేటివ్ లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్. ఈ ఈ నరేటివ్ బలంగా జనంలోకి వెళ్తున్న సమయంలో బీహార్ గెలవడం అనేది చాలా చాలా కీలకం. అందులో ఢిల్లీలో గెలవడమే కాదు, ఢిల్లీ పోరు ద్వారా బీజేపీ సక్సెస్ఫుల్గా ఇండియా కూటమిలో పెద్ద స్ప్లిట్ను, పెద్ద డివిజన్ను సాధించింది. ఒక రకంగా బై వన్ గెట్ వన్ లాగా. ఢిల్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తే అధికారం రావడమే కాదు, ప్రత్యర్థిని స్ప్లిట్ చేయగలిగింది కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత బహిరంగంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్లో ఒకరిపైన ఒకరు విమర్శలు జారీ చేసుకుంటున్నారు. మీకు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటివి ఓపెన్గానే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ వల్లనే ఓడిపోయారు అని, లేదు ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు అయితే బాగా కొట్టుకున్నారు, ఇంకా కొట్టుకోండి అంటూ కామెంట్లు చేయడం, ఇవన్నీ జరిగాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దీని కంటిన్యూషన్. ఎందుకంటే బీహార్ కూడా మిత్రపక్షాలు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ కలిసి కూటమిగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కనుక అధికారం వస్తే బై వన్ గెట్ వన్ కాదు, బై వన్ గెట్ వన్తో పాటు అదనంగా కూడా ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. విత్ ఇన్ ద ఎన్డీఏలో కూడా బీజేపీ కన్సాలిడేట్ కావటానికి ఉపయోగపడుతుంది. అంటే బై వన్ గెట్ టూ. బీహార్లో అధికారమే కాదు, ఎన్డీఏలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం బీజేపీ నిరంతరం చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఈసారి ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గినా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడాల్సి వచ్చినా బీజేపీ పొలిటికల్ క్లౌట్లో ఎలాంటి మార్పు లేదు. మీకు ఎన్డీఏ 1 లాగా లేదు, ఎన్డీఏ 3. సో అది కారణం ఏంటంటే బీజేపీ నిరంతరంగా తన మిత్రపక్షాలపై కూడా విత్ ఇన్ ద ఎన్డీఏ పైచేయి సాధించాలని చూస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్లుగా బీజేపీ తనలో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాల పైన పైచేయి సాధిస్తూ ప్రత్యర్థి కూటములపైన, పక్షాలపై కూడా పైచేయి సాధించాలని చూస్తూ ఉంటుంది. అందువల్ల బీహార్లో కనుక గెలిస్తే ఒకటి బీజేపీ కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది. 2015లో బీజేపీ సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు 53 సీట్స్ గెలుచుకుంది. అది ఇప్పుడు 74కు 2020లో పెరిగాయి. మీకు రాష్ట్రీయ జనతా దళ్ అంటే ఇండియా కూటమిలో అతిపెద్ద పక్షం 2015లో 80 సీట్స్ ఉంటే 2020లో 75 సీట్స్కు తగ్గాయి. అంటే ట్రాజెక్టరీ చూస్తే బీజేపీ ఏమో విత్ ఇన్ ద బీజేపీ బలమేమో పెరుగుతూ వస్తుంది. అది కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తుంది. మీకు ఇండియా కూటమిలో కీలకమైన ఆర్జేడీ బలం స్వల్పంగా మార్జినల్గా దెబ్బతిన్నది. అందులో మీకు బీహార్ పోర్లో తేలేది ఏంటంటే కాంగ్రెస్ డ్రాగ్ అవుతుందా, కాంగ్రెస్ అసెట్ అవుతుందా. అంటే ఒక కూటమిలో కాంగ్రెస్ నష్టజాతకురాలుగా ఉంటుందా, లేదా కాంగ్రెస్ ఒక బలాన్ని యాడ్ చేస్తుందా. ఇది ప్రతిసారి డిబేట్. ఇది ఎక్కడైనా మీకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసిన ప్రతి చోట ఈ డిబేట్ నడుస్తుంది. మీకు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో డిబేట్ నడిచింది, మహారాష్ట్రలో డిబేట్ నడిచింది, మీకు అన్ని చోట్ల డిబేట్. ఇప్పుడు బీహార్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో వాస్తవంగా ఆర్జేడీ లెఫ్ట్ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ, కానీ బాగా దెబ్బతిన్నది కాంగ్రెస్ స్ట్రైక్ రేట్.
ఆర్జేడీతో సమానమైన, ఇన్ఫాక్ట్ లెఫ్ట్కి ఇంకా బెటర్ స్ట్రైక్ రేట్ ఉండే. ఆర్జేడీ లెఫ్ట్ కన్నా కూడా లెఫ్ట్తో సమానమైన స్ట్రైక్ రేట్, అంటే పోటీ చేసిన సీట్లలో గెలిచే సీట్లన్నీ అన్నదాన్ని స్ట్రైక్ రేట్ అంటారు. ఆ స్ట్రైక్ రేట్ కనుక ఆర్జేడీ లెఫ్ట్తో సమానంగా ఉండుంటే బీహార్లో ఇండియా కూటమి మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే బీహార్లో ఓడిపోయామన్న భావన ఉంది. అందువల్ల ఈసారి ఎన్నికల్లో బీజేపీ కనుక గెలవగలిగితే, ఒకటి బీజేపీకి ఒక రాష్ట్రం మళ్ళీ తన రాష్ట్రం తాను నిలబెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. మీకు రెండవది, బీహార్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇండియా కూటమిలో మరింత స్ప్లిట్ తేవటానికి ఇది స్కోప్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ బీహార్ ఓడిపోతే అనివార్యంగా కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య గ్యాప్ పెరుగుతుంది. మూడవది, విత్ ఇన్ ద ఎన్డీఏ జేడీయూ పైన పైచేయి సాధించడానికి కూడా వీలు కలుగుతుంది. అందువల్ల బీహార్ పైన బీజేపీ ఎక్కువగా కేంద్రీకరిస్తుంది. కానీ ఇక్కడే ఒక ప్రధానమైన ఇష్యూ ఏమొస్తుందంటే, నితీష్ కుమార్ ఏం చేస్తాడు? నితీష్ కుమార్ నిజంగానే బీజేపీని వీడతాడా? ఎందుకంటే ఎన్డీఏలో వచ్చి చేరి పోతూ వస్తూ ఉండే స్వభావం నితీష్ కుమార్ది. ఇప్పటికి నాకు తెలిసినంతవరకు 5 సార్లు మారాడు అనుకుంటాను. ఇంకోసారి మారడానికి ఏం గ్యారంటీ? 5 సార్లు మారినవాడు. సో అందువల్ల ఇప్పుడు నితీష్ కుమార్ ఒకవేళ ఎన్నికలకు ముందే, అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలకు ముందే కనుక బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? అయితే ఢిల్లీలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, హర్యానాలో గెలిచారు. బీజేపీ బాగా దూకుడు పైన ఉంది గనక నితీష్ కుమార్ వెళ్ళిపోతాడా ఈ సమయంలో అనే ప్రశ్న అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ ఆయా రాష్ట్రాల్లో గెలవడం వేరు, బీహార్లో గెలవడం వేరు. ఎందుకంటే బీహార్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎన్డీఏ, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ వారి పట్ల అసంతృప్తి ఏమైనా బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది క్వశ్చన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నితీష్ కుమార్కు జేడీయూకు అనుమానం ఏంటంటే తమల్ని మరింతగా దెబ్బతీసి బీజేపీ పెరుగుతుంది. ఎందుకంటే బీహార్లో బీజేపీకి ఎప్పుడు అరౌండ్ 20% నుంచి ఓటింగ్ రావు. బీజేపీలో తమ ముఖ్యమంత్రి కావాలి అని బీజేపీ కార్యకర్తల, శ్రేణుల, నాయకుల పట్టుదల. మహారాష్ట్రలో కూడా శివసేన విషయంలో ఇలాగే బీజేపీ నేతల పట్టుదల అక్కడ సాధించారు. అందువల్ల ఇక్కడ కూడా నితీష్ కుమార్ను పక్కకు పెట్టైనా తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అన్నది బీజేపీ పట్టుదల. పైకి అమిత్ షాలు, జేపీ నడ్డాలు మేము నితీష్ కుమార్ నాయకత్వంలోనే పోతామని చెప్తున్నా, రియాలిటీ ఏంటంటే నితీష్ కుమార్ను పక్కకు పెట్టైనా మేము అధికారంలోకి రావాలి. అందుకే ఇటీవల ప్రశాంత్ కిషోర్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, బీహార్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేను, కానీ నితీష్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండడు. అది మహాగఠబంధన్ గెలుస్తుందా, మీకు ఎన్డీఏ గెలుస్తుందా, తను కొత్తగా పెట్టిన పార్టీ, ఇవన్నీ కాదు. నితీష్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండడు. బీజేపీ ఈసారి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేయదు అని ఘంటాపథంగా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. అందుకే ఇవన్నీ గమనించిన నితీష్ కుమార్ ఎన్నికలకు ముందే జాగ్రత్త పడతాడా అనే ఆలోచన కూడా జరుగుతుంది. దానికి కూడా బీజేపీ సిద్ధపడుతోంది. అంటే వర్స్ట్ కేస్ సినారీ అంటారే, అలాంటిది జరిగితే రాష్ట్రపతి పాలనకు పోయి, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రతిసారి అన్నట్లు నితీష్ కుమార్ పార్టీలు మారుతాడు, కూటలు మారుతాడు, ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటాడు. అది ఎన్డీఏ ముఖ్యమంత్రి, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి వేరు. ఆ పరిస్థితి రాకుండా అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టైనా ఎన్నికలకు పోవాలి అనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో బీజేపీ ఈజ్ కౌంటింగ్ ఆల్ యాంగిల్స్. బీజేపీ ఈజ్ ప్రిపేరింగ్. జేడీయూ లేని పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో ఎలా గెలవాలి, మీకు మహారాష్ట్రలో ఎలాగైతే ఏక్నాథ్ షిండే నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఫడ్నవీసే ముఖ్యమంత్రి అయ్యాడు, మామూలు ఒత్తిడి కాదు. మీకు బీజేపీ విత్ ఇన్ ది ఎన్డీఏ మహారాష్ట్రలో బలపడింది. అలాగే బీహార్లో కూడా జేడీయూను మరింత మార్జినలైజ్ చేసి తమ పార్టీ బలపడి చివరకు బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలన్న స్కెచ్తో ఉన్నారు. ఇది అర్థమైన నితీష్ కుమార్ ముందే బయటికి వెళ్ళినా కూడా ఆ సిచ్యువేషన్ కూడా తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని బీజేపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.